అందరికీ నమస్కారం అండి. మనం చైల్డ్ ఇన్ఫోలో అనగా స్టూడెంట్ ఇన్ఫోలో సర్వీసెస్ అనే దాంట్లో హోలిస్టిక్ రిమార్క్స్ అనేది ఒక కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేశారండి. దీంట్లో మనం ప్రతి విద్యార్థికి రిమార్క్స్ అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోవే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం studentinfo.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం మన యూజర్ క్రెడెన్షియల్స్తో వెబ్సైట్ లోపలికి వెళ్ళాలండి. మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ చూడండి. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు ఈ ఫస్ట్లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని చూడండి. హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ మనం దీన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం క్లాసు, స్టూడెంట్ నేము, ఎగ్జామ్ టైప్ ఈ మూడు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అయితే తెలుసుకోవడానికి ముందుగా మనకి ఇక్కడ కింద నోట్ అని ఇచ్చాడు చూడండి. ఈ నోట్లో 3 లెవెల్స్ ఇచ్చాడండి. 1 స్ట్రీమ్, 2 మౌంటైన్, 3 స్కై. ఈ మూడిట్లో మనం ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ విద్యార్థికి. ఇక్కడ స్ట్రీమ్ అంటేనేమో లెర్నర్ నీడ్ టు ఇంప్రూవ్ అండి. అంటే ఇక్కడ మెరుగుపరచాలి ఇంకా అనేది ఉంటుంది. ఇక్కడ మౌంటైన్ అంటే కెన్ ఇంప్రూవ్ అంటే ఇంకా మెరుగుపరుచుకోవచ్చు అనేది మీనింగ్. తర్వాత స్కై అంటే కంప్లీట్ లెవెల్స్ అంటే పూర్తిగా ఇబ్బంది లేదు అనేది దాని మీనింగ్. ఇప్పుడు మనం ఇక్కడ సపోజ్ నేను ఫస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేశానండి. దీంట్లో ఒక విద్యార్థి నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జామ్ టైప్ అండి. అంటే ఇక్కడ SA1, SA2 రెండు ఇచ్చారండి. 2 చేయాల్సి ఉంటుంది. అయితే నేను ముందుగా SA1 అనేది క్లిక్ చేశాను. గెట్ డీటెయిల్స్ అనేది కొట్టాను. కొట్టిన తర్వాత మీకు ఆ విద్యార్థికి మనం ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేది ఎంటర్ చేయాలో అవన్నీ కింద డిస్ప్లే అవుతాయండి. సో ఇక్కడ చూడండి, రిటన్ ఎగ్జామ్ మార్క్స్ అని, అదర్ కాంపోనెంట్ మార్క్స్ అని, టోటల్ మార్క్స్, గ్రాండ్ ఫర్ టోటల్ మార్క్స్, అటెండెన్సు, రీడింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ, ఈ విధంగా మీకు అతనికి సంబంధించిన మనం పూర్తి చేయాల్సిన హోలిస్టిక్ రిమార్క్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇవి పూర్తి చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం పూర్తి చేయాల్సిన దాని ప్రతి పక్కన టర్మ్ 1 అని చూడండి. SA1 అయితే టర్మ్ 1 వస్తుందండి. SA2 అయితే టర్మ్ 2 అని ఉంటుంది. ఈ 2 టర్మ్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ సెలెక్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి స్ట్రీము, మౌంటైను, స్కై వీటిలో మీరు అతనికి ఏ రిమార్క్ ఇవ్వబోతున్నారు అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను మౌంటైన్ ఇస్తాను. ఈ విధంగా మనం ప్రతిదానికి అతను స్ట్రీమ్ అయితే స్ట్రీము, మౌంటైన్ అయితే మౌంటైన్, స్కై అయితే స్కై మనం ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ సబ్మిట్ చేస్తే ఆ విద్యార్థికి ఆ SA1 సంబంధించిన హోలిస్టిక్ రిమార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా SA2 సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం అతనికి ఎన్ని మార్క్స్ వస్తే మనం ఈ లెవెల్స్ అనేది పెట్టుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూడండి. పైన టాప్లో HPC రూబ్రిక్స్ ఫైనల్ అనే ఒక PDF ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెవెల్స్ అని చూడండి. రిటన్ ఎగ్జామ్ మార్క్స్, తర్వాత స్ట్రీము ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ లెస్ దాన్ 35% అంటే 35% కంటే తక్కువ వస్తే అతనికి ఆప్షను ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్స్ బిట్వీన్ 35 to 60%. ఈ 35 నుంచి 60% మధ్య వస్తేనే మౌంటైన్ అండి. 35% కంటే తక్కువ వస్తే స్ట్రీము. ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ 60 to 100%, ఈ మధ్యలో కనుక అతను స్కోర్ చేసి ఉంటే అతను స్కై. ఈ విధంగా మనం ఆప్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రోగ్రెస్ కార్డు రూబ్రిక్స్ ఫర్ క్లాస్ 1 to 10th ఈ విధంగా 1 to 10th క్లాస్ వరకు మనం ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనం అతనికి ఆ రిమార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రీడింగ్ ఎబిలిటీ కానీ, రైటింగ్ ఎబిలిటీ కానీ, స్పీచెస్ కానీ, మ్యాథ్స్ టాబ్లెట్స్ ఫ్లూయెన్సీ కానీ, ఈ విధంగా ప్రతిదానికి మనకి ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఇవి చూసుకొని మనం ప్రతి విద్యార్థికి వాటిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.